ఈ లోన్ ప్రాసెస్, మాస్టర్స్కి అప్లై చేయడము, ఇవంతా ఆన్లైన్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది. యాజ్ ఎ స్టూడెంట్ నాకు నేను చేసుకోవచ్చు కదా, రీసోర్స్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి? 100% మంచి క్వశ్చన్ మేడం. ప్రతి ఒక్క స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళి మాస్టర్స్ చదువుకుందామని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఆఫ్ టాస్క్ వచ్చేసి ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి. తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ ఆ యూనివర్సిటీ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి, మనం అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టిన వెంటనే మనకు అడ్మిషన్ వస్తుంది అంటే కాదు. స్టూడెంట్ అప్లికేషన్ పెట్టాలంటే ముందు ఆ అప్లికేషన్ పెట్టే ఒక ఎక్స్పర్ట్ టీం అనేది కావాలి, ఎందుకంటే వీళ్ళకి ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ అందులో లేదు. సరే ఇప్పుడు నేను అప్లికేషన్ నేను సొంతంగా పెట్టుకుంటా కదా, కన్సల్టెన్సీకి పోతే నాకు ఫీజు పెరిగిద్దేమో అని ఒక డౌట్ ఒక స్టూడెంట్కి ఉందనుకోండి. బేసిక్గా ఒక యూనివర్సిటీకి స్టూడెంట్ సొంతంగా అప్లై చేశాడు, లెటర్స్ అజ్యూమ్ ఆ యూనివర్సిటీ ఫీజు అరౌండ్ ఒక 20 lakhs బడ్జెట్ ఉంది. మన దగ్గర నుంచి రీసోర్స్ తరఫు నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఏం జరిగింది అంటే ఇదే 20 lakhs యూనివర్సిటీ ఫీజు ఉండేది, దీని మీద ఒక్క పైసా కూడా పెరగదు. యూనివర్సిటీ ఫీజ్ ఇస్ కామన్ ఫర్ ఐదర్ స్టూడెంట్ ఆర్ ఫర్ కన్సల్టెంట్. మన బేసిక్ కాన్సన్ట్రేషన్ ఏం చేస్తామంటే అప్లికేషన్ పెడుతూ ప్యారలల్ గా వాళ్ళకు స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం. యూకే అనుకోండి, లెటర్స్ అజ్యూమ్ అప్ టు 6 lakhs వరకు స్టూడెంట్ కి స్కాలర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది.